హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు కనుక 1 lakh రూపీస్ లోపు అంటే ₹1,00,000 లోపు ఒక పర్ఫెక్ట్ 125cc వెహికల్ కనుక కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఇది మీకు రైట్ వీడియో అనమాట. మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేటి హీరో వెరీ రీసెంట్గా లాంచ్ చేసినటువంటి హీరో గ్లామర్ ఎక్స్ అనమాట. హీరో గ్లామర్ కాదు, హీరో గ్లామర్ ఎక్స్. దీంట్లో లాట్ ఆఫ్ లేటెస్ట్ ఫీచర్స్ ఒక ప్యాక్గా అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా మీకు చెప్పాలంటే రైడ్ వైవర్ టెక్నాలజీ వస్తుంది, క్రూజ్ కంట్రోలర్ వస్తుంది, డిస్క్ బ్రేక్ వస్తుంది, కలర్ డిస్ప్లే వస్తుంది. ఇలా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మనకి మొత్తం ఒక 2 వేరియంట్స్ అయితే తీసుకొస్తున్నారు. డిస్క్ వేరియంట్ ఒకటి, డ్రమ్ వేరియంట్ ఒకటి, 2 అయితే తీసుకొస్తున్నారు. మీకు అండర్ 1 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ బడ్జెట్ లోనే మనకి రాబోతున్నాయి. సో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఆన్ రోడ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి, వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, మనకి రైడింగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. వచ్చేయండి. ఇక ఏ మాత్రం ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ మనం దీని యొక్క ఓవర్ వ్యూ అయితే చూద్దాం. సో వెహికల్ మనం 360 degrees లో చూస్తే మనకి వెహికల్ అయితే చూడడానికి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది వచ్చి మీరు ఏదైతే వెహికల్ చూస్తున్నారో ఇది టాప్ వేరియంట్ అనమాట, అంటే డిస్క్ వేరియంట్. మీరు ఫ్రంట్ లో చాలా క్లియర్ గా అయితే ఇక్కడ చూడొచ్చు. మీకు ఫ్రంట్ లో ఇది మనకి డిస్క్ బ్రేక్ తో వస్తుంది, అంటే ఇది మనకి టాప్ వేరియంట్ గా అయితే చెప్పుకోవచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి మీకు ఇక్కడ డ్రమ్ బ్రేక్ వేరియంట్ వస్తుంది. సో డ్రమ్ బ్రేక్ అయితే మీకు బేస్ వేరియంట్ గా అయితే చెప్పుకోవచ్చు అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి 124.7cc తో వస్తుంది. అండ్ పవర్ వచ్చేటప్పటికి మనకి 11.4 bhp పవర్ వస్తుంది. 8,250 rpm అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక మనం టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే టార్క్ వచ్చేసి మనకి 10.5 Nm టార్క్ వస్తుంది. 6,500 rpm అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మొత్తం కూడా మనకి ఒక 5 కలర్ ఆప్షన్స్ లో వస్తున్నాయి. బేస్ వేరియంట్ అయినా టాప్ వేరియంట్ అయినా మొత్తం కూడా ఒక 5 కలర్ వేరియంట్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ గా ఇది వచ్చేటప్పటికి మనకి 127 kgs ఉంటుంది డిస్క్ వేరియంట్ అయితే. అదే మీరు డ్రమ్ వేరియంట్ కి వెళ్ళారనుకోండి, డ్రమ్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 125 kgs అయితే ఉంటుంది. అండ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ చూస్తున్నారో, సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేటప్పటికి మీకు 10 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట. సో చాలా మంది చెప్తున్నది ఏంటి అంటే దీని యొక్క రియల్ టైం మళ్ళీ కంపెనీ వాళ్ళు అయితే మనకి 65 వరకు చెప్తూ ఉన్నారు. బట్ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మీకు ఒక 55 నుంచి 60 అయితే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏ రోడ్ కండిషన్ లో డ్రైవ్ చేసినా ఖచ్చితంగా మీకు 55 అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాదు మేజర్ గా దీంట్లో మనకి కనిపిస్తున్న ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి క్రూజ్ కంట్రోలర్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇది క్రూజ్ కంట్రోలర్ అనమాట. ఇక ప్లస్ అయితే అవుతుంది. అండ్ కిందకు వచ్చేటప్పటికి మీరు సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ స్పీడ్కి వెళ్ళాలంటే ఆ స్పీడ్ లో అయితే మీరు అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ థర్డ్ గేర్ తర్వాత మాత్రమే దీన్ని అయితే మీరు కంట్రోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి బిఫోర్ ఉన్నట్లయితే మీకు ఇది వర్క్ అయితే అవ్వదు. అంటే లో స్పీడ్ లో అయితే ఇది మీకు క్రూజ్ కంట్రోలర్ అనేది వర్క్ అవ్వదు. సో ఒక మీడియం స్పీడ్ తర్వాత మాత్రమే ఇది మీకు వర్క్ అయితే అవుతుంది. అలాగే మనకి కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ 2 కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఓన్లీ మనకి జనరల్ గా ఇప్పుడు వచ్చే అన్ని వెహికల్స్ కూడా ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు కిక్ స్టార్ట్ కూడా కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. జనరల్ గా మనకి అవసరం లేదు కిక్ స్టార్ట్ అనేది, బట్ వీళ్ళు దీన్ని కూడా మిస్ చేయకుండా ఇవ్వడం అనేది గుడ్ థింగ్ గా చెప్పుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా ఇక ఫీచర్స్ అయితే చూసేసుకుందాం. యాజ్ యూజువల్ గా మనం ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు డిస్క్ బ్రేక్ అయితే కనిపిస్తుంది కదా. అదే మీకు డ్రమ్ వేరియంట్ తీసుకున్నట్లయితే డ్రమ్ బ్రేక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది 80/100 టైర్ అనమాట. 18 inches వీల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ తో కంపేర్ చేస్తే ఫ్రంట్ టైర్ అనేది మనకి కొంచెం చిన్నగా అయితే ఉంటుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అలై వీల్స్ అనమాట. అలై వీల్స్ కూడా మనకి చూడడానికి చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉన్నాయి. అండ్ అక్కడక్కడ కూడా మనకి ఈ ఫినిషింగ్ అయితే కనిపిస్తూ ఉంది, కొంచెం హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఒక డ్యూయల్ టైప్ ఆఫ్ కలర్స్ కూడా మనకి అక్కడక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం కలర్స్ అయితే ఇవి మీకు రెడ్ కానీ అలా కూడా మిక్సింగ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 5 కలర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు లాంగ్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ లోకి వచ్చేటప్పటికి హెడ్ లైట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. హై బీమ్, లో బీమ్ సంబంధించిన హెడ్ లైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే హీరోకి సంబంధించిన బ్రాండింగ్ లాగా మీకు మీరు లైట్ కనుక చూసుకున్నట్లయితే హెచ్ అని కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కూడా హెచ్ అని లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ విండ్షీల్డ్ ఇచ్చారు. సో విండ్షీల్డ్ కూడా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఏరోడైనమిక్స్ లో ఇది మీకు చాలా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఫ్లెక్సిబుల్ అవుతున్నాయి. సో ఎక్కడ కూడా మనకి ఇరిగిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఇక మనకి ఇది 124cc ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. ఇంజన్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా పవర్ఫుల్ ఇంజన్. 125cc ఇంజన్ అనే కానీ మీకు ఆల్మోస్ట్ 110 kilometers టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది అనమాట. మీరు డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఒక 150cc వెహికల్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో మీకు అలాంటి ఫీల్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు కిక్ రాడ్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి ఆల్మోస్ట్ 170 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మీరు ఏ రోడ్లో అయినా సరే చాలా ఈజీగా అయితే మీరు రన్ అయితే చేయొచ్చు అనమాట. సో మన ఇండియన్ రోడ్స్ మీకు తెలిసిందే, చాలా వరకు కూడా మీకు ఈ స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా. సో 170 అనేది మీరు చాలాగా ఏ రోడ్ కండిషన్లో అయినా సరే చాలా టైట్ అయిపోతుంది. అలాగే మీరు వెహికల్ ని సైడ్ ప్రొఫైల్ నుంచి చూసినప్పుడు మీకు అక్కడక్కడ క్రోమ్ ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మనకి i3s టెక్నాలజీతో వస్తుంది. అలాగే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎగ్జాస్ట్ దగ్గర కూడా. సో ఈ క్రోమ్ ఫినిష్ అనేది మనకి కొంచెం లుక్ అయితే ఎన్హాన్స్ అయితే చేస్తుంది. అలాగే మీకు బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 100/80 టైర్ అయితే
ఇచ్చారనమాట. ఫ్రంట్ లో మనకి 80/100 టైర్ ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ మాత్రం మనకి 100/80 టైర్ అయితే ఇచ్చారు. ఇది సేమ్ 18 ఇంచెస్ వీల్ తోనే రావడం జరుగుతుంటుంది. అండ్ మీకు ఏవైతే సస్పెన్షన్ చూస్తున్నారో స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇట్ ఈస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచిగా ఉంది సస్పెన్షన్ కూడా. మీకు టైర్ కూడా చాలా పెద్దదిగా ఉండడం వల్ల చాలా స్మూత్ గా అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో కుషనింగ్ కూడా మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు గతుకులు లాంటి డ్రైవ్ లో డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అయితే మనము బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మీకు టైల్ లైట్ ఏదైతే ఉందో టైల్ లైట్ కూడా మీకు ఎల్ఈడి లైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి ఇండికేటర్ కూడా మీకు కంప్లీట్ ఎల్ఈడి ఫ్లెక్సిబుల్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు టైల్ లైట్ వచ్చేటప్పటికి ఏదైతే హీరో లోగో ఉందో సేమ్ హీరో లోగో లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. హెచ్ఎన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి అన్ని కూడా వీళ్ళు ఒక బ్రాండింగ్ లా క్రియేట్ చేసుకున్నట్లయితే ఈ లోగోస్ అయితే మనకి క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఏదైతే గ్రాబ్ రైల్ ఉందో సో గ్రాబ్ రైల్ మీద కూడా వీళ్ళ బ్రాండింగ్ లోగో అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. హీరో అని చెప్పేసి మనకి ఇక్కడ వీళ్ళ లోగో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ సీటింగ్ చూసుకోవచ్చు. సీటింగ్ అయితే ఒక ముగ్గురు అయితే ఆరామ్సే కూర్చోవచ్చు. అంత పెద్ద సీటింగ్ అయితే ఉంది. అంటే నేను ముగ్గురు కూర్చోమని చెప్పను కానీ ముగ్గురు కూర్చునే అంత స్పేస్ అయితే మనకు ఉందన్నమాట. సో ఇద్దరు చాలా ఈజీగా కూర్చోవచ్చు. మీరు ఒకవేళ పెద్దగా ఉన్నా సరే మాకు ఈజీగా ఇద్దరైతే మీరు కూర్చోవచ్చు. పోతే మనకి ఇది E20 కంపాటబుల్. మీకు అందరికీ తెలిసిన విషయం. ఈ మధ్య కాలంలో చాలా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తుంది. సో E20కి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. ఇక మనం దీంట్లో వచ్చినటువంటి కంట్రోల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. హ్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే హ్యాండిల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీకు రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే స్టార్ట్ బటన్ స్టాప్ బటన్ అయితే ఇచ్చారు. అలాగే మనకి హజార్డ్ స్విచ్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ క్రూజ్ కంట్రోల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇది రైట్ బై వైర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి మీకు ఎక్కడ కూడా ఈ వైర్స్ అనేవి ఏం కూడా కనిపించవు. మీకు ఆ ఇష్యూ కూడా ఉండదు. ఇవన్నీ కూడా మనకి ప్రీమియం ఫీచర్స్ అనమాట. అంటే లైక్ పెద్ద పెద్ద వెహికల్స్ లో కనిపించేటువంటి ఫీచర్స్. సో దీంట్లో కూడా ప్రొవైడ్ చేయడం హీరోని మెచ్చుకోవాలి ఇక్కడ మాత్రం. అలాగే మనకి ఇక్కడ హై బీము లో బీము పాస్ స్విచ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీకు ఇక్కడ మోడ్స్ కానివ్వండి ఇండికేటర్స్ కానివ్వండి హార్న్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇది విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ చూసుకున్నట్లయితే టైప్ C అయితే ప్రొవైడ్ చేశారు. సో యూనివర్సల్ గా మనకి టైప్ C అయితే ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం ఆన్ చేసి చూద్దాము గైస్. ఇది బ్లూటూత్ కాంపాక్టబుల్ కలర్ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి బ్లూటూత్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మనము కాల్ అలర్ట్స్ కానీ SMS అలర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. చూసారా కలర్ డిస్ప్లే అయితే చాలా బాగా అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు సైడ్ స్టాండ్ వేస్తున్నా కాబట్టి సో నాకు ఇక్కడ సైడ్ స్టాండ్ అలర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు టైం కానివ్వండి గేర్ కానివ్వండి అలాగే మీరు ఏ మోడ్ లో ఉన్నారు. నేను ఇప్పుడు ప్రజెంట్ మోడ్ మారుస్తున్నాను చూడండి. రోడ్ లో ఉంది కదా, నెక్స్ట్ పవర్ కి అయితే తీసుకెళ్లాను. ఎకో అయితే ఉంది. సో ఇట్లా మీరు మోడ్ చేంజ్ చేసినప్పుడు మీకు మైలేజ్ అనేది ఎఫిషియన్సీ చాలా మంచిగా వస్తుంది. మీరు ఎకోలో కనుక డ్రైవ్ చేస్తే మీకు మంచి మైలేజ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా క్లియర్ గా మీకు ఫ్యూయల్ కానివ్వండి రేంజ్ కానివ్వండి స్పీడోమీటర్ కానివ్వండి ఓడోమీటర్ కానివ్వండి RPM కానివ్వండి ఎవ్రీథింగ్ ఇండికేటర్ అయితే మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. మీకు అన్ని కూడా డిజిటల్లోనే ఉంటాయి. సో డిస్ప్లే అనేది మనకి చాలా కలర్ఫుల్ గా ఉండడం వల్ల ఏ టైంలో అయినా సరే మీకు చాలా విజిబిలిటీ అనేది చాలా మంచిగా ఉంది. అండ్ LCD కలర్ డిస్ప్లే అనమాట. సో చూడడానికి అయితే మనకి చాలా క్లియర్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది. గైస్ మీరు కనుక ఈ వెహికల్ ని పర్చేస్ చేయాలనుకుంటే ప్రెసెంట్ ఈ వెహికల్ అయితే మనకి చాలా తక్కువ చోట్ల అయితే అవైలబుల్ ఉంది. నేను ఇప్పుడు చేస్తుంది వచ్చేటప్పటికి హీరో ఫోనిక్స్ షోరూమ్. ఇది వచ్చేటప్పటికి మనకి ఉప్పల్ మెయిన్ రోడ్ లో అయితే అవైలబుల్ ఉంటుంది. వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి. సో వాళ్ళని మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లేదనుకుంటే డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయినా మీరు కాంటాక్ట్ అయితే అయ్యి ఈ వెహికల్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా రైడ్ చేద్దాం. సో రైడ్ చేసి రైడింగ్ క్వాలిటీ ఎలా ఉంది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాము. సో గైస్ రైడ్ చేస్తున్నప్పుడు రైడ్ ఫీలింగ్ మాత్రం చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. రైడ్ క్వాలిటీ మెయిన్లీ మనకి చాలా మంచిగా అయితే ఉందన్నమాట. మీరు రైడ్ చేస్తున్నప్పుడు ఎక్కడా కూడా దీని పవర్ చూస్తున్నప్పుడు 125cc వెహికల్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఉండదు అనమాట. నియర్ బై మీకు 150cc వెహికల్ డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా మనకి ఏదైతే క్రూజ్ కంట్రోల్ లాంటి ఆప్షన్ ఇవ్వడం కూడా చాలా గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. అండ్ సీటింగ్ కంఫర్టబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ మీకు లెగ్ సపోర్ట్ కూడా మీకు మంచిగా అయితే జరుగుతుంది. ఈవెన్ మీరు ఒకవేళ బాగా హైట్ పర్సన్ అయినా సరే లైక్ ఒక 6 feet ఉన్నా సరే మీకు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది. ఇక మనం వీటి యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేటప్పటికి మనకి బ్రేస్ వేరియంట్ అయితే మనకి డ్యూయల్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అదే మీరు డిస్క్ బ్రేక్ వేరియంట్ తీసుకున్నట్లయితే ఫ్రంట్ లో మీకు డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అక్కడ మీకు ఏంటి అంటే కొన్ని ఫీచర్స్ అయితే వస్తున్నాయి అనమాట. లైక్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి డిస్క్ బ్రేక్ కానివ్వండి ఇలాంటి మీకు కొన్ని ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ప్రీవియస్ లో మీ మైండ్ లో ఏదైతే గ్లామర్ ఉందో ఆ గ్లామర్ ని కంప్లీట్ గా తీసేయండి. ఇప్పుడు వచ్చినటువంటి గ్లామర్ X అనేది మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది. సో గైస్ ఇది వీడియో అయితే చూసారు కదా. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్
కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను అక్కడి నుంచి మాక్సిమం కూడా మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో మాక్సిమం కూడా అండర్ 1 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ ప్రైస్ నుంచి ఇవి స్టార్ట్ అవుతున్నాయి. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఆన్ రోడ్ ప్రైస్ అనేది మీ యొక్క స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ని బట్టి మీకు డివైడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఆన్ రోడ్ ప్రైస్ అయితే వేయట్లేదు. ఓన్లీ ఎక్స్షోరూమ్ ప్రైజెస్ మాత్రమే ఇక్కడ వేస్తున్నాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి, అక్కడ నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్, జై హింద్.